హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూవీ యూకే స్టోరీస్. ఇవాళ బాగా మంచు పడిందనమాట. ఎందుకంటే ఇప్పుడు జనవరి కదా, సో ఈ జనవరి టైం అంతా కూడా డిసెంబర్ ఆఖరి నుంచి డిసెంబర్ 25th డిసెంబర్ 30 నుంచి కూడా జనవరి వరకు బాగా ఫ్రీజింగ్ ఉంటుంది. అంటే చాలా మంటలు పుట్టేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది చలి. అండ్ బయట ఈజీగా 7:50 లేదంటే 7:55 ఒక 5 minutes ముందే ఉంటారు, కానీ తర్వాత మాత్రం ఎవరు రారు. నేను చూసిన వాళ్ళలో ఎంత ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న నేను చూసిన చోట్ల ఎక్కడైనా కానీ మన ఇండియన్స్ లేదంటే బయట కంట్రీస్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఘోరంగా ఉంటుందని. అది చూసారా, కారు లెఫ్ట్లో ఉన్నది కొంచెం రైట్లోకి వచ్చేసింది, స్లిప్ అయిందనమాట. ఇక్కడ నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే ఫ్రంట్ నుంచి ట్రాఫిక్ వస్తుంది అండ్ వెనకాల కూడా ఉంటారు. సో ఫస్ట్ టైం కదా నేను స్నో మీద డ్రైవ్ చేయటం, అందుకనే నాకు కొంచెం భయం వేసింది అనమాట. యాక్చువల్గా నేను వాస్తవానికి ఈ రోడ్డు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది హైట్లో, ఇంకా హైట్లో ఉంటుంది కదా ఈ రోడ్డు. సో నేను వేరే రూట్ యూజ్ చేయాల్సింది ఆల్టర్నేట్గా, కానీ ఎందుకనో మరి ఇక ఈ స్నో చూడాలనో ఏమో నేను అనుకోకుండా తీసుకున్నా. యాక్చువల్గా ఈ రూట్ నేను స్ట్రైట్గానే వెళ్దాం అనుకున్నా, అంటే చుట్టూ తిరిగి వెళ్దామని అనుకున్నా నేను ప్లెయిన్ రోడ్డు మీద. బట్ ఇది ఎందుకనో ఇంకా హిల్ రోడ్ తీసేసుకున్నా. బట్ దేవుని దయ వల్ల అక్కడ ఒక చోట అండ్ ఇంకా ముందు ఒక చోట స్లిప్ అయింది కారు. బట్ దేవుని దయ వల్ల నేను సేఫ్గానే వెళ్ళాను. ఇది ఇప్పుడు స్నోలో ఇలా ఉంది, కానీ మామూలు టైంలో క్లియర్గా చూస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ లొకేషను. ఎందుకంటే హౌసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి కొంచెం విలేజ్ కదా, సో చాలా బాగుంటుంది అనమాట లొకేషను. ట్రాఫిక్ ఏముండదు అండ్ హౌసెస్ కూడా చాలా తక్కువ, చాలా బాగుంటుంది లొకేషన్.
ఇక్కడ చూసారా చెప్పా కదా నేను ఏ టైం అయినా కానీ వాళ్ళు కరెక్ట్గా ఉంటారని. సో కార్స్ చూసారా ఎలా వస్తున్నాయో, అది ఎలాంటి వాతావరణం అయినా కానీ తప్పదు, ఇంకా వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే ఇక్కడ ప్రతి పని కూడా ఒక టైం ప్రకారం, లేదంటే ఒక ముందుగానే ఇంటిమేషన్స్ ఇచ్చుకోవటం అలా ఉంటుంది. ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ప్లానింగ్ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడుగా సడన్గా ప్లాన్ చేయటం, ఏదన్నా ఇబ్బంది ఉందని చెప్పటం అలాంటివి చాలా తక్కువ ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ముందుగానే ఒక 2-3 months ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకుంటా మన వెకేషన్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ. హాలిడేస్ కూడా అంతే. ఎవ్రీ ఇయర్ ఒక 5 weeks పెయిడ్ హాలిడేస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి శాలరీ ఇచ్చి హాలిడే ఇస్తారు. సో వాటిని కూడా వీళ్ళు అలా ప్లాన్డ్గానే చేసుకుంటారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ కూడా చలిగానే ఉంటుంది. అది ఎండ అయినా అంతే, ఎండ వచ్చినా కానీ ఆ చలి మాత్రం అలానే ఉంటుంది. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 3-4 వెకేషన్స్ కన్నా వెళ్తుంటారు. అంటే సన్ ఎక్కువగా వచ్చే కంట్రీస్కి, లైక్ స్పెయిన్ కానీ, లేకపోతే ఇండియా కానీ, లేకపోతే ఇటలీ కానీ అలా వెళ్తుంటారు అన్నమాట ఎక్కువగా. సో అట్లా ఉంటుంది ఈ కంట్రీలో. నేను మార్నింగ్ వెళ్తున్నానే కానీ నాకు కొంచెం ఎందుకనో కొంచెం భయంగానే ఉంది. పైకి వెళ్ళే కొద్దీ స్నో పెరుగుతుంది, కారు కూడా చాలా స్లోగా వెళ్తుంది అనమాట. నేను ఎంత లో గేర్లో వెళ్తున్నా కానీ, ఫస్ట్ సెకండ్ గేర్లో వెళ్తున్నా కానీ నాకు ఇంకా ఎందుకనో స్లిప్పరీగానే అనిపిస్తుంది, కారు జారిపోతున్నట్టుగానే. చాలా భయంకరంగా ఉందన్నమాట ఇవాళ స్నో. అందుకనే వార్నింగ్ కూడా నేను మార్నింగ్ లేచిన తర్వాతే చూశాను నేను. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంత స్నో ఉన్నా కానీ ఒక యూస్ఫుల్ విషయం ఏంటంటే కార్స్కి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. అంటే కార్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటుంది. ఒకవేళ కారు జారిపోతున్నా కానీ, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా కానీ కార్ ఆటోమేటిక్గా ట్రాక్షన్ కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. అదొక యూస్ఫుల్ థింగ్ ఇది. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ఈ కార్నర్లో లెఫ్ట్ ఆ పోల్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ రోజెస్ అనమాట. అవన్నీ మామూలు టైంలో రోజెస్ అన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయి. అంటే మరి ఇండియాలో నేనైతే ఎప్పుడు ఆరెంజ్ రోజ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మాత్రం ఆరెంజెస్ ఉంటాయి అన్నమాట. రోజెస్, ఆరెంజెస్, పింక్ అయితే కామన్ కదా, పింక్ రెడ్ ఎక్కడైనా కామన్, బట్ ఆరెంజ్ ఉంటుంది అండ్ వైట్ కూడా ఉంటాయి. ఇండియాలో కూడా వైట్ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఏంటంటే చాలా పెద్ద పెద్ద రోజెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆగి ఒకసారి నేను సమ్మర్ టైంలో అక్కడ ఆగి వాళ్ళని ఒకసారి రోజు అడిగితే, వాళ్ళు ఒకటి అడిగితే 5-6 ఇచ్చారు నాకు. ఇలా నా వైఫ్కి ఇష్టమండి అని చెప్పని అడిగాను నేను. అడిగితే ఒక 5-6 ఇచ్చారన్నమాట రోజెస్. వాళ్ళు చాలా ఓవర్వెల్మింగ్ ఉంటారనమాట. మనం ఏదన్నా అడిగినా, మనం మాట్లాడినా కానీ కొంతమంది చాలా ఓవర్వెల్మింగ్ ఉంటారు, కొంతమంది మాత్రం ఇక మన కలర్ని బట్టి కొంచెం చిన్నగా చూస్తారు, మనల్ని చిన్న చూపు చూస్తారు. ఇది వచ్చేసి పైన ఒక చర్చ్, స్కూల్ 2 ఉన్నాయి ఇక్కడ. అది ఒక కోటలాగా ఉంటుంది ఇది స్కూల్ వచ్చేసి. ఇప్పుడు స్నో ఉన్నప్పుడే ఇంత ఘోరంగా ఉందంటే లొకేషను, ఇక నైట్ టైం చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. చాలా భయంకరంగా ఉంటుంది నైట్ టైం లొకేషన్ అయితే. ఇదే స్కూలు పక్కన లెఫ్ట్లో ఉన్నది, అదేమో చర్చ్ అన్నమాట. ఇక్కడ రైట్ టర్నింగ్ తీసుకుంటాము. ఈ రోడ్ వచ్చేసి చాలా కిందకు ఉంటుంది, డౌన్గా ఉంటుంది అన్నమాట రోడ్ ఇది. ఈ డౌన్గా ఉన్న దగ్గర చూడండి, ఇది వచ్చేసి అంత డౌన్గా ఉందా రోడ్డు, అయినా కానీ కింద నుంచి ట్రాఫిక్ వస్తుంది చూడండి. యాక్చువల్గా అంత ఎత్తులో ఉన్నప్పుడు, అంటే నేను అక్కడ చేసిన తప్పే, మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా అంత డౌన్లో ఉన్నప్పుడు అసలు రావద్దు పైకి.
ఎందుకంటే పైకెక్కలేవు కదా కార్లు. పైకెక్కలేవు అండ్ దిగలేవు. ఎందుకంటే అంత డౌన్‌గా ఉన్నప్పుడు ఇంకా స్లిప్పరీగా ఉంటది రోడ్డు. అక్కడ ఒక అతను చూడండి, ఈ కార్ వెళ్ళిపోతే కనిపిస్తది. అక్కడ ఒక అతనైతే పైకి రాలేక టర్నింగ్ తీసుకుంటాడు.
ఇక్కడ ఈ దీని ముందు కూడా లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం కదా, ఆ లెఫ్ట్ టర్నింగ్లో కూడా కారు స్లిప్ అయిందనమాట. బట్ ముందు వెనక వాళ్ళు కేర్ఫుల్గా ఉండటం వల్ల ఓకే అయిపోయింది. అక్కడ చూసారా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అదే చెప్పలా, స్కూల్స్ కూడా అంతే. ఎంత స్నో ఉన్నా కానీ ఇంకా వీళ్ళకి అలవాటు. అది ఎటువంటి టెంపరేచర్ అయినా కానీ ఇంకా అందరూ ఎవరి పనిలో కాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చూసారా ఎలా ఉందో. ఇవన్నీ కూడా చెక్క హౌసెస్ అనమాట. చుట్టూతా మాత్రం మన బ్రిక్స్ ఉంటాయి కానీ బట్ లోపల మాత్రం అంతా కూడా చెక్కే ఉంటుంది. ఎందుకంటే ఈ చలిని తట్టుకోవాలంటే ఇంకా చెక్కతో ఉన్న హౌసెసే ఉండాలి. లేకపోతే అదే మన స్లాబ్ కన్స్ట్రక్షన్ ఇట్లా మన సిమెంట్ వాటితో పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది హౌసెస్. ఇదంతా విలేజ్ అనమాట. ఇక్కడ రౌండ్ అబౌట్స్ ఎక్కువ ఉంటాయి ఈ విలేజ్లో. సో అందుకని చెప్పానని ఇక విలేజ్ కదా, బాగా స్నో ఉంటుంది అనమాట ఇక్కడే. మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూ ఉంటే మాకు చాలా బూస్టప్గా ఉంటుంది. మేము మరిన్ని యూకే వీడియోస్ తీయడానికి మాకు యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కివీ యూకే స్టోరీస్. థ్యాంక్ యూ.